అందరికీ నమస్కారం అండి. గడిచిపోయిన ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్కొక్క వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో, ఎంత దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే ఆవేదన కలుగుతుంది. సో చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో, కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. సో దాంట్లో ఈరోజు మన ముందుకు వచ్చింది డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్. టీడీపీ 2014-19 మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెడితే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత 1924 మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే, బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున పెద్ద దాంట్లో 50%, 30%, 60% పెడితే దీంట్లో 100% కేవలం తమ వాళ్ళ కోసం, తమ వాళ్ళ చేత, తమ వాళ్ళ కొరకు అంటారే ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు. అసలు తమ పార్టీలోని వారి కోసం, తమ పార్టీలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి దాంట్లో 3వ వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్. సో ఆఫీస్కే రారు, వీళ్ళు ఎవరు ఉంటారో, ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకే తెలియదు. కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది. దానికి 129 మంది ఉద్యోగులతో దాంట్లో 42 మంది ఆఫీసులకే రారు. ఈ లెవెల్లో చేశారు. ఇదే డిజిటల్ కార్పొరేషన్. ఇదన్నీ వాస్తవాలే. దీంట్లో 129 మంది ఉద్యోగుల లిస్టు, ఇదేదో ఇప్పుడు తీసిన లిస్టు కాదు, మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్టు కాదు, ఇంతకుముందే మా దగ్గర ఉంది. మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు, మీరు తప్పు మాట్లాడుతున్నారు అది ఇది. వాసుదేవరెడ్డి గారు మీరు ఎక్కడున్నారో ఇప్పుడు, మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి చెక్కేశారు. సో మీ తప్పులు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా అన్నీ యూ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ వాట్ యూ హవ్ డన్. ఇంకో అబ్బాయి ఎవరు, మాధవరావు అనొకతను, రఘు అనొకతను, ఇంకా ఏదో ఈ పేర్లు ఉన్నాయండి. వీళ్ళందరూ కలిసి కూడా ఖచ్చితంగా దే నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్. అసలు 1, 2 కాదు, 129 మంది ఉద్యోగాలు తమ వాళ్ళ చేతనే, తమ వాళ్ళ కొరకు ఎలా నింపేశారంటే, 5 ఏళ్ల ఈ కార్పొరేషన్ ఇంట్లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ని మేము ఇస్తున్నాము, గవర్నమెంట్ కార్యకలాపాలని సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఇచ్చింది కాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మేము యాడ్స్ ఇస్తాము అని చెప్తూ కోట్ల రూపాయలని డిస్గైజ్ యాడ్స్ ద్వారా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చుకున్నారు, వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు, దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు. సో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. 1, 2 కాదు, 129 మంది ఉద్యోగులు. దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే, ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది, రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది, అది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే, కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళకి ఇవ్వాలి అంటే అసలు ఆయన దానకర్ణుడు ఇచ్చేసాడు అన్నమాట. సో చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్. ఐ డ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్. సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా వాడుకున్నారండి. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే అప్పటిదా సంపాదించాము, ఎట్లా గవర్నమెంట్ పోయింది, ఇంకా దీంట్లోని మనం ఎట్లా చేస్తారు కదా, ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు, ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు. ఆ యూఎస్కి ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు తెలియదు, ఈ చిత్తూరు అనుకుంటాను, ఆయన వెళ్ళిపోయాడు, దేశం నుంచే వెళ్ళిపోయాడు. అంటే దోచుకున్న రోజులు దోచుకోవడం,
గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం. ఎంత తెలివి చూడండి మనుషులకి. సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు. వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థలాగా తయారు చేసి దోచుకున్నారు. సో తమ వారి కోసం ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీడీసీలో ఈయన కాకుండా వైస్ చైర్మన్లోకి 2-3 ఉండేవారు. ఒక్కొక్కరు 10 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు చేర్చుకున్నారు. మరి 129 మెంబర్స్ ఎట్లా వస్తారు? అదో చిన్న బుడికి దాన్ని కార్పొరేషన్ అది. సో ఈ చేర్చుకున్న వాళ్ళెవరికి ఏ రకమైన క్వాలిఫికేషన్ లేవు. అంటే అట్లీస్ట్ దాన్ని ఉంటారు కంప్యూటర్ రంగంలో, ఫోటోషాప్లో ఇంకా ఉన్న ఇట్లాంటి ఏ క్వాలిఫికేషన్ లేవు. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్లు ఇంకా తక్కువ వాళ్ళు కూడా చేర్చుకున్నారు. సో ఎంత ఘోరంగా చేశారంటే చివరికి చైర్మన్, వైస్ చైర్మన్ ఇళ్లల్లో పిల్లలకి ట్యూషన్ చెప్పే మాస్టర్లకు కూడా ఇక్కడ ఉద్యోగులుగా చూపించి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు లభించారు. ఇళ్లల్లో పనిచేసే వాళ్ళను, రకరకాల పనిచేసే వాళ్ళను కూడా ఇక్కడ చూపించి వాళ్ళకు కూడా జీతాలు చెల్లించారు. అందుకే 129 మందిలో 42 మంది అసలు ఎప్పుడూ ఆఫీస్కి రారు. ఏమంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ పేర్లతో వీళ్ళు ఇక్కడ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వాళ్ళకు జీతాలు ఇచ్చారు. ఈ కార్పొరేషన్లో ఇంకొక తమాష కూడా ఉంది. కపుల్ పాలసీ అంటే భార్యాభర్తల పాలసీ. ఈ కపుల్ పాలసీ కింద ఏమంటే భార్యాభర్తకి ఇద్దరికీ ఉద్యోగాలు ఇస్తారంట వాళ్ళ కార్యకర్తలు భార్యాభర్తలకి. కానీ భర్త ఉద్యోగానికి వస్తే చాలు, భార్య ఉద్యోగానికి రానక్కర్లేదు. మనవాళ్ళు కదా ఏమన్నా చేసుకోవచ్చు. ఇంకోటి ఉంది ఫ్యామిలీ పాలసీ. దీంట్లో ఈయన ఎవరో ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళంట. అతని కుటుంబ సభ్యులకి అదనంగా 3 ఉద్యోగాలు ఇచ్చారు. అతను ప్లస్ ఇంకొక 3 ఉద్యోగాలు. అంటే ఫ్యామిలీ పాలసీ. సో కపుల్ పాలసీ వేరే. ఎంత మంచి హెచ్ఆర్ పాలసీలో కపుల్ పాలసీ వేరే, ఫ్యామిలీ పాలసీ వేరే. అట్లా ఈ టైప్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. ఇంకోటి ఏమంటే ఒకే పని చేసేవారికి ఒకే జీతం ఉండదు. ఒకరికి 70,000 ఉంటుంది, ఒకటి 43,000 ఉంటుంది, ఒకటి 18,000 ఉంటుంది, ఒకటి 23,000 ఉంటుంది. సో వైస్ చైర్మన్ ఇష్టం వచ్చిన వైస్ చైర్మన్ పెట్టుకుంటాడు, చైర్మన్లు ఇష్టం వచ్చి చైర్మన్ పెట్టుకుంటాడు, వైసీపీ నాయకులు ఇష్టం వచ్చాడు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఈ యొక్క దీంట్లో ప్రభుత్వ కార్యకలాపాల ప్రచార నిమిత్తం అంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పూజ చేశారు దాదాపు 5 సంవత్సరాల పాటు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సొంత ఇమేజ్ని బిల్డప్ చేసేందుకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి వేల రూపాయలతో, లక్షల రూపాయలతో గూగుల్ యాడ్స్ మొదలుకొని, వెబ్సైట్లో యాడ్స్ మొదలుకొని రకరకాల మార్గాల ద్వారా సరే అన్నీ చేసినా కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసి వాళ్ళ యొక్క నిర్వాహకం ఏదో ప్రజలకు తెలుసు కాబట్టి సరిపోయింది. కానీ ఈ క్రమంలో దాదాపు ప్రతి సంవత్సరం 80 నుంచి 90 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకున్న ఈ డిజిటల్ కార్పొరేషన్ 4 సంవత్సరాల్లో కనీసం 500 కోట్ల రూపాయలు తీసుకుంది. 500 కోట్ల రూపాయలు తీసుకొని ప్రజలకు ఏమన్నా ఒరిగిందా అంటే ఒక్క పైసా ఒరగలేదు, ఒక్క పైసా బెనిఫిట్ రాలేదు. మరి ఈ డబ్బంతా ఎవరు తిన్నారు అంటే రిజైన్ చేసి వెళ్ళిపోతే అన్ని మాఫీ అయిపోయాయంటేనా? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం బయట సాక్షి పేపర్ ఎట్లో, ప్రభుత్వం లోపల డిజిటల్ కార్పొరేషన్ అట్లా. డిజిటల్ కార్పొరేషన్లో ఉండే వాళ్ళందరూ ఏదో సాక్షి వాళ్ళు కావచ్చు, లేకపోతే వైకాపా వాళ్ళు కావచ్చు, వైకాపా సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ డిజిటల్ కార్పొరేషన్ అంతా దాదాపు సాక్షి, వైకాపా అండ్ వైకాపా సోషల్ మీడియా ఈ 3 ఒకటే. కాబట్టి డిజిటల్ కార్పొరేషన్ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ పార్టీ. ఇంతలా ఒక కార్పొరేషన్ని దోచుకు తిన్నారన్నమాట. అంటే ఒక డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పూర్తి డిపార్ట్మెంట్ని తమ సొంత డిపార్ట్మెంట్లో తమ ప్రచారం కోసం వాడుకుంటూ ఉద్యోగులు వీళ్ళవాళ్ళే, ప్రచారము వీళ్ళదే, అన్ని ప్రభుత్వ కార్యకలాపాల ప్రాపగేషన్ అని చూపిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను, వ్యక్తిగత ఇమేజ్ని పెంపొందించడానికి కష్టపడ్డారు. చివరికి బొక్కబొర్ల పడ్డారు అనుకోండి. కానీ డబ్బు ఖర్చు అయ్యాయి కదా. ఈ డబ్బంతా ఎవరిది? గవర్నమెంట్ దగ్గర డబ్బంతా. ఏపీటీసీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కూడా వాళ్ళ అజెండాని ఏమి దాచుకోలేదు. ప్రభుత్వానికి ప్రజలకు మేము వారధి లాంటి వాళ్ళం అన్నారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, ఆయన ఫోటో మాత్రమే కనిపిస్తుంది. సో సాక్షికి మనం ఎట్లయితే ఫుల్ పేజ్ యాడ్ చూస్తుంటామో, ఖర్చు ప్రభుత్వానికి, ఆదాయం సాక్షికి, గవర్నమెంట్ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది. అదేవిధంగా ఏపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ డిజైన్ కార్పొరేషన్లో ఖర్చు ప్రభుత్వానికి, ఇక్కడ ఆదాయం కూడా లేదు. కనీసం డిజిటల్ కార్పొరేషన్కి ఏ ఆదాయం లేదు. గవర్నమెంట్ దగ్గర గ్రాంట్ తీసుకొని హ్యాపీగా ధారాళంగా ఖర్చు పెడుతుంది.